నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్ నందు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహణ యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హస్తకళ కలంకారీ కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం మాధవమాల హస్తకళను అభివృద్ధి చేస్తాం హస్తకళల బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వార్తల్లోని వివరాలు యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలని యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కు నందు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర 2025 శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ జూ క్యూరేటర్ సెల్వం డిఎఫ్ఓ వివేక్ యోగాంధ్ర శిక్షణలో కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని అన్నారు నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన ప్రయోజనాలు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అన్నారు ఈ నెల 21న మహిళా యూనివర్సిటీలో యోగా దినోత్సవాన్ని ప్రారంభించామని అప్పటి నుండి ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన వచ్చేలా రానున్న రోజుల్లో మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత విశిష్టత కలిగిన 5 ప్రదేశాల్లో భాగంగా నేడు ఎస్వి జూ పార్క్ నందు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు జూన్ 21న విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నారు యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు మున్సిపల్ మండల గ్రామ స్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రామ్మోహన్ సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి మరియు నోడల్ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ టూరిజం శాఖ అధికారి జనార్దన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థన మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ వచ్చేయన్నారు దాంట్లో భాగంగానే మనము ఈ నెల రోజుల పాటు మే 21న ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కర్టన్ రీజర్ చేశాము ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ఏదైతే లాంచ్ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల రోజుల పాటు కూడా యోగా మంత్గా దీన్ని గుర్తించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనము మన జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్లో 5 ప్లేసెస్లో మనము యోగా చేసుకుంటూ తద్వారా ఈ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా యోగాను కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్తో మనము ఒక 5,000 మందితో కూడా సపరేట్గా చేయబోతున్నాము దీంట్లో భాగంగానే ఈరోజు మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి జూ పార్క్లో మనం యోగా చేస్తాం ఇక్కడ ఈ న్యాచురల్ అంటే దీంట్లో నేచర్ మమేకమై యోగా చేయటం అనేది కూడా ఒక మంచి మెసేజ్గా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో తూపిలిపాలెం బీచ్లో కానీ శ్రీహరికోటలో కానీ శ్రీకాళహస్తిలో కానీ మనం అదేవిధంగా పులికాట్ లేక్లో కానీ ఇట్లాగా మన జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా మనం ఈ చంద్రగిరి ఫోర్ట్లో కానీ ఇవన్నీ యోగా చేస్తున్నాము అదేవిధంగా ఒకవైపు ప్రజలందరికీ కూడా ట్రైనింగ్ అందించాలనే ఉద్దేశంతో మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం జరిగింది వీళ్ళ ద్వారా అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి మన జిల్లాలో సుమారుగా 10 లక్షల మందికి యోగా మీద అవేర్నెస్ కల్పించి యోగా ట్రైన్ కూడా అయ్యే విధంగా మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ తిరుపతి జిల్లా
11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర నిర్వహిస్తున్నారు. ఇది మన తిరుపతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 21వ తారీఖు వరకు యోగాంధ్ర డేగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగా చేయడం మంచి అలవాటు. మనిషికి యోగా వల్ల ఎటువంటి జబ్బులు రాదు, ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా రోజంతా కూడా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు చేసుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారనేసి యోగా ఒక కార్యక్రమం. స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా యోగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంత ఒత్తిడి ఉన్నా శారీరకంగా ఉల్లాసంగా కార్యక్రమాలు ముందుకు సాగించుకొని పోతున్నారు. కాబట్టి ఇది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పిలిచి 11వ అంతర్జాతీయ యోగాంధ్ర డేని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. దానికి నెల రోజులు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా చాలామంది విశాఖపట్నంకి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రి వచ్చే రోజు సక్సెస్ చేయాలనేసి, అదేవిధంగా దీనికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే అంతర్జాతీయ 11వ యోగా సందర్భంగా ప్రధానమంత్రికి మన రాష్ట్రంలో యోగా కార్యక్రమం బెస్ట్గా జరుగుతూ ఉందనేసి చూపించాలనేసి కూడా తెలియజేస్తున్నాం. హస్తకళ కలంకారీ కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని, హస్తకళా బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మాధవమాలనందు హస్తకళ కలంకారీ క్లస్టర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హస్తకళల కేంద్రాన్ని సందర్శించడం, చెక్క బొమ్మల తయారీ, హస్తకళలను కలంకారీ వారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందని, వారు చేస్తున్న విధానం నైపుణ్యం గురించి తెలుసుకోవడంతో పాటు శ్రీ బాలాజీ వుడ్ కార్పింగ్ ఆర్డినెన్స్ మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారి ద్వారా కావలసిన సదుపాయాలు మరియు వస్తువులపై చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. తిరుపతి జిల్లాలో హ్యాండ్ క్రాఫ్ట్ హబ్గా మాధవమాలలో జరుగుతున్న వారి కళలకు దేశ రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉందని తెలిపారు. వారికి టెక్నాలజీ ఉపయోగించి యంత్రాల ద్వారా బొమ్మలు తయారు చేస్తే కోర్ స్కిల్ పోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చేతి వృత్తి చేస్తున్న వారికి టూల్ కిట్స్ అందజేస్తామని తెలిపారు. వారి గుర్తింపునకు తగిన గుర్తింపు కార్డులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లేపాక్షి వారితో మాట్లాడి ధరలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాయితీ రుణాలను అనుసంధానిస్తామని అన్నారు. కొయ్య బొమ్మల తయారీదారులకు రా మెటీరియల్ నిల్వ చేసుకునేందుకు డిపో ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. నిజమైన కళాకారులకు డ్వాక్రా బజార్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని, ఎయిర్పోర్ట్ నందు షాపు ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి సహకారం అందిస్తామన్నారు. తిరుమలలో షాపుల ఏర్పాటుకు టీటీడీ కళ్యాణ మండపాలలో నామినల్ రేటుకి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో మాట్లాడి సహకారం అందిస్తామన్నారు. కర్లపూడి గ్రామంలోని కళాకారులకు మోటార్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇల్లు లేని కళాకారులకు 3 సెంట్లు భూమిని కేటాయించడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్వరలో హస్త కళాకారులు మరియు బ్యాంకు అధికారులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, డిఆర్డీఏ పిడి శోభన్ బాబు, డిఆర్డీఏ ఏడీపీ ప్రభావతి, జిల్లా జీవనోపాధుల అధికారి ధనంజయ రెడ్డి, తహసీల్దార్ భార్గవి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మన కళాకారులు పడే కష్టం, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ కళ్ళారా చూసాము. చాలా సమస్యలు చెప్పారు. ముందుగా ఒకటి ఏంటంటే మనకి ఏదైతే హస్తకళలకు ఉందో వాటన్నిటికీ ప్రభుత్వం చాలా వరకు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హస్తకళల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. వాళ్ళ కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చేసే కష్టాన్ని గుర్తించి వాళ్ళకు తగిన గుర్తింపు ఇచ్చేది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇది ఏదైతే బొమ్మలు లేపాక్షి ఏదైతే మనకి హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ప్రమోట్ చేయవలసినటువంటి ఒక ఆర్గనైజేషన్ మనకి గవర్నమెంట్ తరఫున. కానీ మన దగ్గరే వాళ్ళకి కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే సుమారుగా 3-4 నా అబ్జర్వేషన్.
మన దగ్గర ఒక బొమ్మ 20-25 వేలు ఉంటే వాళ్ళ దగ్గర 75,000 నుంచి 80,000కి అమ్ముతున్నారు. కానీ వాల్యూ అడిషన్ అనేది వాళ్ళ దగ్గర ఓన్లీ మార్కెటింగ్ అదేవిధంగా బ్రాండింగ్ వరకే చేయగలుగుతారు. కానీ దాంట్లో మీ వచ్చే ఇన్కమ్ ఇంకా పెంచే విధంగా దగ్గరలోనే లేపాక్ష వాళ్ళు కూడా పిలిపిస్తాను. మీలో కూడా ఒక పెద్దలు ఒక ఇద్దరు కలిపి డైరెక్ట్గా మీ దగ్గర నుంచే కొనే విధంగా ఎట్లా చేయాలనేది కూడా ఒకటి తొందరలోనే దాన్ని ప్లాన్ చేస్తున్నాము. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శాంక్షన్ ఇస్తాను, మోటార్లో నేను డబ్బులు ఇస్తాను, అదేవిధంగా టూల్ కిట్స్ కూడా డబ్బులు ఇస్తాను. ఓకే రైట్ అండి. మీరందరూ మంచి నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా ఇది ఇంకా ఇంత చాలా పెద్దదవుతుంది. ఓకే వాళ్ళ ఏదైతే మీ కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఇంకా చాలా పెద్దదవుతుంది. అందరికీ యూనిటీ ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మీ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి చేయండి. ఇండివిజువల్ కంటే బ్రాండ్ ఎప్పుడు ప్రమోట్ అయితే ఖచ్చితంగా కూడా మీకు చాలా తక్కువ టైంలోనే ఇంకా ఎక్కువ సంపాదన వస్తుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచిగా చేస్తున్నారు. జూన్లో జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి అటవీ, డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్ నందు డిఎఫ్ఓ భరణి, సామాజిక అటవీ శాఖ అధికారి జ్ఞానప్రకాష్, డ్వామా పీడీ రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణతో కలిసి 2025 జూన్ జూలై నెలలో జిల్లా మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి డ్వామా, ఏపీడీలు, వ్యవసాయ శాఖ ఏడీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించడానికి జిల్లాలో జూన్ జూలై 2 నెలల్లో జిల్లాలోని ప్రభుత్వ భూములలోనూ రోడ్లు ఇరువైపులా మొక్కలు నాటడానికి అటవీ, డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న నర్సరీల కేంద్రాలను డిఎఫ్ఓ, డ్వామా పీడీ, ఏపీడీలు, జిల్లా వ్యవసాయ అధికారి, ఏడీలు ముందుగా వెళ్లి పరిశీలించామని ఆదేశించారు. జిల్లాలో ఉన్న నర్సరీల కేంద్రాలను డిఎఫ్ఓ, డ్వామా పీడీ, ఏపీడీలు, జిల్లా వ్యవసాయ అధికారి, ఏడీలు ముందుగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు. డ్వామా ద్వారా ఏపీపీడీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, వ్యవసాయ శాఖ ద్వారా ఏడీలు, ఏవోలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకుని వారి పరిధిలో ఉన్న మండల, గ్రామ స్థాయిలో రైతులతో మాట్లాడి వారికి అవసరమైన వివిధ రకాల మొక్కలు పంపిణీకి సంబంధించి వివరాలను సిద్ధం చేయాలన్నారు. మండల పరిధిలో 2-3 చోట్ల మొక్కలు పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో మొక్కల పంపిణీ కేంద్రాల ప్రాంతాల సమాచారాన్ని రైతులకు ముందుగానే తెలియజేయాలన్నారు. రైతులకు అవసరమైన వివిధ రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేయాలన్నారు. డ్వామా, వ్యవసాయ శాఖల ద్వారా మొక్కల పంపిణీకి అవసరం ఎంత ఉందన్న పూర్తి వివరాలను సామాజిక అటవీ శాఖ అధికారికి అందజేసిన తర్వాత వారు మొక్కలను ఇవ్వటం జరుగుతుందన్నారు. జిల్లా అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న నర్సరీ కేంద్రాలు ఉన్న ప్రాంతాల వివరాలను డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులకు తెలియజేయాలని సామాజిక అటవీ శాఖ అధికారికి సూచించారు. ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వ భూముల్లోనూ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా నుండి ఏపీడీలు, వ్యవసాయ శాఖ నుండి ఏడీలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని వేణుగోపాల కాలనీలో 80 పేదల ఇళ్లను కూల్చివేయటాన్ని సిపిఐ, సిపిఎం ఖండించింది. సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో 7 జేసీబీలతో 300 మంది గూండాలు వచ్చి తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని మంగళం, చెన్నాయిగుంట లెక్కదాకుల సర్వే నంబర్ 211/2, 218/1లో పేదలు వేసుకున్న 80 ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేయడంతో బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి కలెక్టర్కి సిపిఐ, సిపిఎం నాయకులు అర్జీలు సమర్పించారు. మార్గాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. ఒక రౌడీ షీటర్లో ఒక ప్యాకేజీ కుదుర్చుకొని 20 లక్షల దాకా రాజన్ బాబు అనే ఒక ఐఆర్ఎస్ ఆఫీసరు ఆయన భార్యకి హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ రమణారెడ్డి తదితరులకి ఇక్కడ ఆ హక్కు కల్పించినట్టుగా వాళ్ళకి జీపీ చేసినట్టుగా ఉంది. ఆ మున్రెడ్డి అనే అతను జీపీ చేసుకొని ఈరోజు ఈ యొక్క దుర్మార్గానికి, ఈ యొక్క ఘాతకానికి పాల్పడినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ మంగళం ప్రాంతము లేదా ఇట్లా మన కృష్ణారెడ్డి నగర్ ఈ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్లు, రౌడీ ఎలిమెంట్స్ అన్ని దాదాపు 7 జేసీబీలు, ఒక ట్రాక్టర్ కూడా ఇది దారి దోపిడీ జరిగింది. అక్కడ బంగారు, డబ్బు, మొత్తం విలువైన వస్తువులు, గ్యాస్ సిలిండర్లు అన్నీ దోచుకొని పోయారు. వాళ్ళకి దొరికినట్టుగా తీసుకెళ్లారు, కొట్టారు, సెల్ ఫోన్లు బాగా కొట్టారు. ఇంత దుర్మార్గానికి పాల్పడితే ఇప్పుడు సిఐ గారు, కలెక్టర్ గారు ఫోన్ చేస్తే సార్ వాళ్ళే పేర్లు లేదు సార్,
కలెక్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళకి తెలియక ఇచ్చాయా నువ్వుకేమైందని చెప్పేసి. ఎస్పీ గారు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఆదేశించారు, పరిశీలన చేసి నివేదిక ఇవ్వమని. ఆ పద్ధతిలో ఈ మొత్తం కూడా రిపోర్టు ఇవ్వమని చెప్పారు. బాధితుడికి అండగా ఉంటామన్నారు. ఖచ్చితంగా అది ఉండాలని చెప్పేసి, లేకపోతే మొత్తం అన్ని పక్షాలు తీసుకొని పెద్ద ఎత్తున ఇది పెద్ద ఉద్యమం లాగా జరుగుతుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గాలు ఎవరికి రక్షణ కాదు. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి, వచ్చి బాధితులను పరామర్శించాలి. అది వాస్తవాలు లేదు వెల్లడించమని చెప్పండి. నిజంగా బాధితుడికి ఏమైనా తప్పు ఉంటే వాళ్ళకి చెప్పండి. అమాయకులు వాళ్ళు కొనుక్కొని లక్షలకు పోసి కొనుక్కొని కట్టుకున్నారు. ఈరోజు కాపురాలు ఉన్నారు అక్కడ అన్ని కలెక్టర్ గారు చూశారు. గుడి ఉంది, అక్కడ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి పేదల పట్ల మధ్యతరగతి ప్రజల పట్ల ఇట్లా వ్యవహరించడం సరైనది కాదు. ఇది ఖచ్చితంగా మేము చాలా తీవ్రంగా తీసుకోబోతున్నాం. రేపు ఆర్డీఓ గారు వచ్చి ఏం ఎంక్వైరీ చేస్తో చూస్తాం. ఆయన రిపోర్ట్ ఆధారంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజల తరఫున చేస్తున్నాం. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఈ పేర్లు ఐఏఎస్ కొమ్ములు వచ్చింది ఆయనకి, మొత్తం చట్టం ఆయనకు తెలియదా? మొత్తం కూడా ఇక్కడ ఎస్పీకి వాళ్ళకందరూ ఫోన్ చేస్తే గమనుంటారు అనుకుంటారా? ఇది ఏమన్నా న్యాయమా? ఆయనకి మొత్తం ఆయన మీద పెట్టాలి కేసు. ఇక్కడ దళితులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కేసు కూడా వస్తుంది. వాళ్ళ ఇళ్ళని పగలు కొట్టారు. ఏం తమాషగా ఉంది ఇది సరైన పద్ధతి కాదు. కలెక్టర్ గారు స్పందించారు, జేసీ గారు కూడా అక్కడే ఉన్నారు. మొత్తం కూడా ఆర్డీఓ గారు సీరియస్ దృష్టిలో పెట్టుకొని, ఆర్డీఓ కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు మొత్తం సివిల్ కోర్టులో కేసు ఉంది. అవన్నీ కూడా పరిశీలన చేసి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించాలి. ఈ యొక్క ఉగ్రవాదాన్ని, రౌడీజాన్ని పోకటేళ్లతో పెకలిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఆఫీసు నుంచి స్పందించాలి. మహానాడులో దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అఖిలపక్ష పార్టీల తరఫున, సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ ట్రైనీల అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా డీజీఆర్ శిక్షణార్థులను ఉద్దేశించి ప్రసంగించి రక్షణ సిబ్బంది అందరికీ అభినందనలని మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం రంగంలో వారికి గొప్ప రెండవ కెరీర్ను కోరుకుంటున్నామన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ లక్ష్యాలు మరియు లక్ష్యాలకు దోహదపడడానికి ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి చేసిన కృషిని కూడా ఆయన ప్రశంసించారు. ఒక మాజీ సైనికుడి కొడుకుగా రక్షణ సిబ్బందికి తన కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. అనంతరం ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్ సందర్శనలో భాగంగా కలెక్టర్ అన్ని వంటశాలలు, ప్రయోగశాలను సందర్శించి ఇన్స్టిట్యూట్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. డాక్టర్ ఎం తిరుగులోగ చందర్ ఇన్స్టిట్యూట్ అందించే కోర్సులు మరియు హాస్పిటాలిటీ మరియు టూరిజం పరిశ్రమలో విద్యార్థులకు అవకాశాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది డాక్టర్ ఎం తిరులోక చందర్, డాక్టర్ లోమ్టే దౌలత్రావు, చల్లేశ్వరరావు, శ్రీమతి విష్ణుప్రియాదేవి, నిర్మల్ శర్మ, మధుసూదన్ రాజు తదితరులు పాల్గొన్నారు. So I was pleasantly surprised when the academic chair has informed me that there are defense personnel are here for a course. So I was quickly inquiring with him what course did they come from. Then he was mentioning about your program of post-retirement resettlement. So in fact, my father worked for the army for close to 14-15 years. So I'm a son of an ex-serviceman. So I know what it feels like to not have a post-retirement job. Okay, so it was really difficult then. So I am really happy to see that different career options are being made available to defense personnel, apart from traditional few which we regularly see, which I come across in the district. Administration for offering this program to almost close to, I think, what I can gaze, I think they must be around 40 to 45. So age group of 40 to 45. Some may be lesser than that. Apologize if I am being on the higher side. So it is really a great opportunity. He was mentioning for a second career, because you still have a lot of close to 20-25 years of working age ahead of you. So now these days the life expectancy in India is almost 72. Okay, 71-72. So it's too early to retire at even our service. We are retiring at 60. People are getting, healthier, fitter. So they can even work till 70. So I think there's almost 30 years ahead of you, ahead of each one of you. So I wish each one of you
takes up a very good post-retirement career, which will be truly beneficial to you, to the country at large, to you and to your family, and to the country at large. తిరుపతి నుంచి కడప మహానాడు బహిరంగ సభకు తరలి వెళ్తున్న పార్టీ శ్రేణులను టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూడా భారీ ఎత్తున కూడా క్లస్టర్లు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్ క్లస్టర్ నుంచి మహేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి 3 బస్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓకా విజయ్ కుమార్ గారు, మిగతా పులుగోరు మురళీకృష్ణారెడ్డి గారు, మిగతా పార్టీ నాయకులందరూ కూడా శ్రీధరు, ఆర్పి శ్రీనివాసు, రూపేష్, రవితేజ, సుబ్బు అందరూ కూడా మిగతా పార్టీ స్థానిక నేతలందరి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున కూడా తరలి వెళ్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా కూడా తిరుపతి నుంచి ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు తిరుపతి నుంచి చేయడం ఆనవాయితీగా మనం చూస్తాను. అదే మందాలో ఈరోజు నిన్న మొన్న 2 రోజులు జరిగిన మహానాడు తీర్మానాలు చూస్తే రాజకీయంగానే కాకుండా ఈ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ 2 రోజుల తీర్మానాలు కూడా నారా లోకేష్ గారు పెట్టిన 6 శాసనాలు కానీ ఇవన్నీ చూసిన మీదట ఈరోజు బహిరంగ సభలో కూడా రాయలసీమకు సంబంధించిన కూడా అనేక ప్రకటన రూపంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా తరలి రావాలని కోరుకుంటాను. అదేవిధంగా తిరుపతి నుంచి భారీ ఎత్తున తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా కడపకి తరలిపోతున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమర్ రహే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహణ. యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. హస్తకళ కలంకారీ కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటాం. మాధవమాల హస్తకళను అభివృద్ధి చేస్తాం. హస్తకళల బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. జిల్లాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.